జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం చెప్పాలనుకుంటున్నావు శ్రీకర్? నానా, నిన్న జరిగిన దాని గురించి నేను రాత్రంతా బాగా ఆలోచించాను. నిహారిక అవనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమా? ఏంటది? చెప్తాను. దానికంటే ముందు నేను 4 మాటలు మాట్లాడాలి. మాట్లాడు చిన్నోడా, నీకడ్డేంటి? అవని నిహారిక విషయంలో చేసింది చాలా తప్పు. అవని మనింటి మేనకోడలు కాబట్టి మనం చనువు ఇవ్వటం వలన నాకు కాబోయే భార్యను దోషిని చేసింది. నాకసలు నచ్చలేదు. మనింటికి కాబోయే చిన్న కోడలు గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. అవని చేసిన పనికి మాకు బాధగానే ఉంది. అవని విషయంలో నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే శ్రీకర్. నీ ఆలోచన ఏంటో చెప్పు శ్రీకర్. నిహారిక నాకు మెడిసిన్ సరిగ్గా ఇవ్వటం లేదని అవని ఆరోపించింది కదా, అందుకే ఈ రోజు నుంచి నాకు మెడిసిన్ని అవని ఇస్తుంది. అవని ఎందుకు శ్రీకర్ గారు? నేనే కంటిన్యూ చేస్తాను కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు శ్రీకర్? పాపం నిహారిక నాకు ఎంతో సేవ చేసినా చివరికి చెడ్డ పేరు వచ్చింది కదమ్మా. ఆ సేవేదో అవనే చేసిందంటే అవనికి తెలుస్తుంది. శ్రీకర్ గారు, ఒక్కోసారి మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలా అని నేను నా కాబోయే భర్తకు సేవ చేసుకోవడం మానేస్తానా? నిన్ను నిందించడం నాకు నచ్చలేదు నిహారిక. మాకు నచ్చలేదు. మీరేమంటారు వసంత? మాకు అస్సలు నచ్చలేదు. శ్రీకర్ చెప్పినట్టు ఈ రోజు నుంచి అవనియే మెడిసిన్ ఇవ్వడం మంచిది. మంచైనా చెడైనా ఆ అవనికే చెందుతుంది. నేనేమి అంత పంతానికి పోవడం లేదక్కా. నువ్వు పోకపోవచ్చు, కానీ నీకు జరిగిన అన్యాయానికి మేము చాలా బాధపడుతున్నాం. కావ్య, అర్థం చేసుకోండి. నువ్వు ఇంకేం మాట్లాడకు నిహారిక. అబ్బా, నేను అవేం పట్టించుకోవట్లేదు అంటున్నాను కదా. నిహారిక, మనమంతా శ్రీకర్ చెప్పినట్టు వినాలి. ఎందుకంటే శ్రీకర్ ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలాంటిది ఈ మందుల విషయం గురించి రాత్రంతా ఆలోచించాడు. శ్రీకర్కి ఇలాంటి పరిస్థితి అవసరమా? అవునమ్మా, శ్రీకర్ అంత స్ట్రెయిన్ కాకూడదు. అలా అయ్యాడంటే తొందరగా రికవర్ కాలేడు. శ్రీకర్ చెప్పినట్టే చేద్దాం. అందరూ నీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తుంటే నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు నిహారిక? శ్రీకర్ గారి వెనుక 7 అడుగులు నడవాల్సిన దాన్ని సేవ చేసుకోవాలని నాకు ఉంటుంది. నిహారిక, నువ్వింకేం మాట్లాడకు. మై డెసిషన్ ఈజ్ ఫైనల్. అవని, బావా, అయ్యిందేదో అయిపోయింది. లీవ్ ఇట్. ఈ రోజు నుంచి నువ్వే నాకు మెడిసిన్ ఇవ్వాలి. సరే బావా. నిహారిక, నువ్వు చేయాల్సిన పనేంటంటే అవని నాకు మెడిసిన్ సరిగ్గా ఇస్తుందో లేదో అని చెక్ చేయాలి. సరేనా? సరే. నిహారిక, మెడిసిన్స్ ఎలా ఇవ్వాలో అవనికి చెప్పు. బావకి మెడిసిన్ ఎలా ఇవ్వాలో చెప్పు నిహారిక. హలో సిస్టర్. ఇలా రివర్స్ అయిపోతుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? రాత్రికి రాత్రి ఇంత చేంజ్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. శ్రీకర్ గారు సడన్ గా ఇలా ఎందుకు చేశారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. శ్రీకర్ గారు అలా చేయడానికి కారణం ఏమై ఉంటుందంటావు? అదే అర్థం కావడం లేదని అంటున్నాను కదా. ఎనీ గెస్? శ్రీకర్ గారు, అదే నా బావగారు మెడిసిన్ బాధ్యతను నాకు అప్పగించడానికి కారణం నేనే. ఎలా అని అనుకుంటున్నావా? ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుందామా?
బావా, ఏంటి? నువ్వు నిహారిక గురించి మంచిగా ఆలోచించి నన్ను తిట్టావు. నీకు కాబోయే భార్య నలుగురిలో మాట పడిందనే బాధతో నువ్వు నన్ను తిట్టడం రైటే. నేను కాదండం లేదు. కానీ నువ్వొక్క విషయం ఆలోచించాలి. ఏంటి? నీకు గతం గుర్తు రాకపోతే? అదేంటి అలా అంటావు? మాట వరుసకి అంటున్నాను. నీకు గతం గుర్తు రాకపోతే నింద ఎవరి మీద పడుతుంది? నిహారిక మీదే కదా. బాగా ఆలోచించు బావా. నేను చెప్పింది నిజమే అని అనిపించిందా? అనిపించింది. నేను మేనకోడల్ని. ఈ రోజు ఇంట్లో ఉంటాను, రేపు పోతాను. కాబోయే చిన్న కోడలైతే పర్మనెంట్ గా ఈ ఇంట్లోనే ఉండాలి కదా. అవును. అప్పుడు ఇంటికి వచ్చిపోయే బంధువులు గాని బయట జనం గాని ఏమంటారో తెలుసా? కాబోయే భర్తను మామూలు మనిషిని చేసుకోలేకపోయింది అని అంటారు. అందులో నిహారిక తప్పే ఉంటుంది. మెడిసిన్ ప్రభావం చూపించకపోతే నిహారిక ఏం చేస్తుంది? జనం మెడిసిన్ గురించి మాట్లాడుకోరు, మెడిసిన్ ఇచ్చే మనిషి గురించి మాట్లాడుకుంటారు. పాపం నిహారిక చాలా మంచిది. నిహారిక మీద ఎలాంటి నిందలు పడకూడదు. మరేం చేద్దాం? ఆ నిందేదో నేనే పడతాను. ఏమంటున్నావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? అర్థమైంది. ఈ ప్లాను నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు. నీ అంతట నువ్వే తీసుకున్న నిర్ణయంలా ఉండాలి, సరేనా? సరే. నువ్వెంత మంచిదానివని. నిహారిక నా చెల్లెలు బావా. నిహారిక కోసం నేనా మాత్రం చేయలేనా? అదే జరిగింది. ఎలా కొట్టాను దెబ్బ? మించిపోతున్నా. నన్ను ముంచేసేలా ఉన్నావు. 6వ తారీఖులోపు బాబాని మామూలు మనిషిని చేస్తాను. 6వ తారీఖులోపు జరగకపోతే నీ కోసం వికాస్ రెడీగా ఉంటాడు. వాడి బొంద నీ బొంద, ఇద్దరి సంగతి తొందరలోనే తెలుస్తాను. ఏంటి నీ కాన్ఫిడెన్స్? పదే పదే చెప్పాలా? నీది జాతక బలమైతే నాది తాలి బలం. జాతకాలు కాస్త అటు ఇటు అవ్వచ్చేమో కానీ తాలి బంధం ఓడిపో. నా 3 ముళ్ళ బంధం నీ చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది చూడు. బాయ్ సిస్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.